కంట్రీ డిలైట్ బఫేలో మిల్క్ స్టార్ట్ చేసాము. ఫస్ట్ పిల్లలకి ఇచ్చినప్పుడు కానీ, మేము పెరుగు తిన్నప్పుడు కానీ, మేము చిన్నప్పుడు తిన్న ఓల్డెన్ డేస్ గుర్తొచ్చాయి మాకు. మీగడ కూడా పాలు కాచాక మీగడ బాగా రావడం, అప్పుడు మా చిన్ననాటి రోజులు గుర్తొచ్చాయి అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపైన ఏబిఎన్ రాధాకృష్ణ చేసే విశ్లేషణ గురించి నేను గతంలో కూడా ప్రశ్నించాను. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో వస్తున్న పరిణామాలు, చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పనితీరులో ఉండే ఇష్యూస్ పైన ఏబిఎన్ రాధాకృష్ణ చేసే విశ్లేషణలు ప్రత్యేకత కలిగినవి. ఎందుకంటే నేను గతంలో కూడా వివరించాను. మాలాంటి వాళ్ళు మాట్లాడితే ఏదైనా ప్రశ్నిస్తే వెంటనే వైసీపీ ఖాతాలో వేసేసి చేతులు దులిపేసుకుంటారు. కానీ రాధాకృష్ణ గారు మాట్లాడితే వైసీపీ ఖాతాలు అయితే వేయలేరు. అందువల్ల ఆయన విశ్లేషణకు ప్రాధాన్యత ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ ఇటీవల చేసిన ఒక విశ్లేషణ మీ ముందు పెడుతున్నాను. మళ్ళీ నేను చెప్పేది ఇది నా అభిప్రాయంగా చెప్పడం లేదు. నేను గతంలో P4 పైన రాధాకృష్ణ చేసిన విశ్లేషణ నాకన్నా నేను ఏనాడు వాడని పరుషమైన పదాలతో P4 పిచ్చి పట్టింది చంద్రబాబుకు. సో ఇది భ్రష్టు పట్టించేటువంటి ఆలోచనలు, దివాలా కోరు ఆలోచనలు అని చాలా గట్టిగా విమర్శించారు. ఇప్పుడు తాజాగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేలు, ముఖ్యంగా తెలుగుదేశం ఎమ్మెల్యేల పనితీరు పైన ఆయన మాట. అంతకుముందు అమరావతిపై కూడా ఆంధ్రజ్యోతి కథనాన్ని వివరిస్తూ మీ ముందు పెట్టారు. ఇది కూడా ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరు గురించి ఆయన మాట్లాడింది. తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యేల ప్రస్తావన కూడా తీశారు. కానీ రాధాకృష్ణను వైసీపీ ఖాతాలో వేయలేరు గనక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేల పైన చేసిన విశ్లేషణ మనకు రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులను కాస్త అద్దం పడుతుంది. సో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రికి తెలుగుదేశం ఎమ్మెల్యేలు కంటిలో నలుసుగా మారారా? ఇది ప్రశ్న. సో చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ప్రజాపాలన కొనసాగిస్తుంటే పార్టీ ఎమ్మెల్యేలు మాత్రం ఆయనకే కంటిలో నలుసుగా మారారా? ప్రజలు గాలి పీల్చుకోవాలంటే కూడా ఎమ్మెల్యే అనుమతి తీసుకోవాలా అనే స్థాయిలో ఎమ్మెల్యేల ప్రవర్తన ఉందంటూ రాధాకృష్ణ తీవ్రంగా ఆరోపించారు. మీకు గుర్తునే ఉంటుంది, గతంలో వైసీపీ ఎమ్మెల్యేలపై కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై కూడా ఇదే రకమైన విమర్శలు వచ్చాయి. బీఆర్ఎస్ నాయకుడు చంద్రశేఖరరావు ఈ విమర్శలను పట్టించుకోకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలందరికీ టికెట్ ఇచ్చాడు. నన్ను చూసి ఓటేస్తారు, సో ఎమ్మెల్యేని చూసి ఓటు వేయరు కదా, కేసీఆర్ పవర్లోకి రావాలి అంటే ఎమ్మెల్యేలను చూసి కాదు కేసీఆర్ని చూసి ఓటేస్తారన్న ధీమా వ్యక్తం చేశారు. కానీ తానొకటి తరిస్తే దైవం ఒకటి తెరిచిందంటారుగా, కేసీఆర్ పెట్టుకున్న అపారమైన విశ్వాసం కాస్త బెడిసి కొట్టింది. దీని ఫలితం ఏంటో ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు బహిరంగంగానే మాట్లాడుకుంటున్నారు. కేటీఆర్ ఇంటర్వ్యూల్లో కూడా పలు సందర్భాల్లో ప్రస్తావించారు కూడా. పార్టీ గనక కొద్దిమంది ఎమ్మెల్యేలని, ప్రజల్లో అప్రతిష్ట పాలైన ఎమ్మెల్యేలని గనక తొలగించి ఉంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదు కదా, అసలు కేసీఆర్ ఓడిపోయేవారు కాదు కదా అనేది బీఆర్ఎస్ ఆత్మ పరిశీలన. కానీ అది గత జల సేతుబంధనం అంటారు. నీళ్ళన్నీ పోయాక ఆనకట్ట కడితే లాభం ఏంటి అని. సో అందువల్ల కేసీఆర్ అనుభవం నుంచి జగన్ వెంటనే జాగ్రత్త పడ్డాడు. తన పార్టీ ఎమ్మెల్యేలపై కూడా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంటే తనపై మాత్రం మొత్తం సానుకూలత ఉంది, ఎమ్మెల్యేల పట్లనే కదా వ్యతిరేకత అని అభిప్రాయానికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి. చాలామంది ఎమ్మెల్యేలను పిలిచి వారించాడు, హెచ్చరించాడు కూడా, మీ పట్ల ఇంకో సర్వేల ఫీడ్బ్యాక్ ఇది అని. పాపం ఆ ఎమ్మెల్యేలు లోపల తలుపి బయటకు వచ్చి మాలాంటి వారు ముందట వాపోయారు. అసలు వ్యతిరేకత ఆయన మీదే, ఆయనకి ఎవరు చెప్పాలి,
నేను చెప్తే అర్థమవుతుందా, మమ్మల్ని బలి చేస్తున్నారు అని అన్నారు. అది నిజమని ఎన్నికల ఫలితాలు తెలియజేశాయి. చాలామంది ఎమ్మెల్యేలను సీట్లు ఇవ్వలేదు, కొంతమందిని వేరే నియోజకవర్గాలకు మార్చారు, ఎక్కడ వారినో తీసుకొచ్చి ఇంకొకన పెట్టారు. జగన్ నమ్మకం ఏంటి? తనను చూసి ఓటేస్తారు, ఈ ఎమ్మెల్యేలకు కాదు కదా. ఎమ్మెల్యేల పట్ల ఏమైనా వ్యతిరేకత ఉన్నా తనను చూసి ఓటేస్తారు కనుక ఎమ్మెల్యేలు మార్చిపడేద్దామని మార్చేశారు. ఏం జరిగింది? మళ్ళీ తానొకటి తెలిస్తే దైవం ఒకటి తెలిసింది. కేసీఆర్ ఎమ్మెల్యేలను మార్చక ఓడిపోయారనుకుంటే జగన్ ఎమ్మెల్యేలు మార్చి కూడా ఓడిపోయారు. సో అక్కడ ఇక్కడ సారాంశం ఏంటి? కేసీఆర్ అయినా జగన్ అయినా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ముఖ్యమంత్రి పైన వ్యతిరేకత ఉంటే అది ఎమ్మెల్యేల పైన ప్రభావం చూపుతుంది, ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉంటే ముఖ్యమంత్రిపై కూడా ప్రభావం చూపుతుంది. ఇవి పరస్పరం విడదీసిన అంశాలు, డీకపుల్ చేసే అంశాలు కాదు. అందువల్ల ఎమ్మెల్యేల పట్ల తీవ్ర వ్యతిరేకత ఉండి తనపై అనుకూలత ఉంటే గెలుస్తారని అనుకుంటే పొరపాటు. తనపైన వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల పైన గౌరవం ఉంటుందంటే అధికారంలోకి వస్తారంటే సాధ్యం కాదు. ఇద్దరిపైన అనుకూలత ఉన్నప్పుడే ఎన్నికల్లో గెలుస్తారు. అందుకని నాయకత్వ సీట్లో కూర్చున్న వారికి ఎప్పుడు కూడా ఏమనిపిస్తుంది, తన పట్ల వ్యతిరేకత ఏమీ లేదు, ఉన్నదల్లా ఎమ్మెల్యేల పట్లనే అనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కూడా జరుగుతున్న పరిణామం ఇదే. చంద్రబాబు నాయుడు పైన ఎలాంటి వ్యతిరేకత లేదు, కానీ ఎమ్మెల్యేల పైన మాత్రమే తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు మంచి పాలన ఇస్తుంటే ఎమ్మెల్యేలు అడ్డుపడుతున్నారు. కానీ ఇందులో ఒక అంశం మాత్రం నిజం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ సర్వేలను చూస్తే చంద్రబాబు నాయుడు పైన తీవ్ర వ్యతిరేకత అయితే లేదు. అసంతృప్తి కొన్ని అంశాలపైన ఉన్నా వ్యతిరేకత లేదు. ఇప్పటికిప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆశించినట్లు ఎన్నికలంటూ జరిగితే చంద్రబాబు నాయుడు ఓడించడానికి ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నది మాత్రం నిజం కాదు. కానీ ఒక్కసారి ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత పెరిగితే అది అనివార్యంగా ముఖ్యమంత్రికి కూడా అప్రతిష్ట పాలు చేస్తుంది అనటానికి కేసీఆర్ అనుభవమే ఇందుకు ఉదాహరణ. సో అందువల్ల ముఖ్యమంత్రి పైన ఉన్న వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన రిఫ్లెక్ట్ అవుతుంది, ఎమ్మెల్యేల పైన ఉన్న వ్యతిరేకత ముఖ్యమంత్రి పైన రిఫ్లెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ ఎమ్మెల్యేలను పెట్టింది ముఖ్యమంత్రి, మార్చగలిగేది ముఖ్యమంత్రి, మార్చకపోతే ఎందుకు మార్చలేదని ప్రశ్నించేది ముఖ్యమంత్రిని. ఈ వాస్తవాన్ని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మనకు అర్థమవుతాయి. ఎన్నిక అధికారంలోకి వచ్చి కొద్ది కాలంలోనే మొదలైంది ఎమ్మెల్యేల పట్ల తీవ్రమైన వ్యతిరేకత. అందుకే చంద్రబాబు నాయుడు కంటిలో నలుసుగా తెలుగుదేశం ఎమ్మెల్యేలు మారిపోయారు, ఒక రకంగా ప్రజల్ని పీడిస్తున్నారు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ చెప్తున్న వ్యాఖ్యల సారాంశం. ఏబిఎన్ రాధాకృష్ణ చేసినటువంటి విశ్లేషణలో ఒక వాస్తవం కూడా ఉంది. ఇటీవల కాలంలో తెలుగునాట ఎమ్మెల్యేలు ఒక రకంగా చక్రవర్తుల్లాగా మారిపోయారు నియోజకవర్గాల్లో. ముఖ్యమంత్రులు కూడా తమకు సవాలుగా మారినంత కాలం వారిని స్వేచ్ఛగా ఏలుకోమని, పాలించుకోమని, ఇంకేమన్నా చేసుకోమని నియోజకవర్గాలకు అప్పచెప్పారు. పాతకాలంలో రాజులు, సామంతులు తమ కప్పం కడితే వాళ్ళు ఏమైనా చేసుకొని ఇచ్చేవారు. అలా ప్రజాస్వామ్యంలో ఆధునిక రాచరిక పోకడలు మనకు కనిపిస్తున్న మాట నిజం. అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా కూటమి ఎమ్మెల్యేల పైన ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నది ఏంటి, ప్రజలకు ఎమ్మెల్యేలే సమస్యగా మారిపోయారు అని. అంటే ప్రజా సమస్యలు పరిష్కరించాల్సిన ఎమ్మెల్యేలు ప్రజలకు సమస్యగా మారుతున్నారు అని. అఫ్కోర్స్ అందరు ఎమ్మెల్యేలు ఆయన అనలేదు, నేను అనను, కొందరు ఎమ్మెల్యేల గురించి ఈ ప్రస్తావన. దాంతోపాటు ఆయన ఇంకొక ఆసక్తికరమైన అంశాన్ని కూడా చెప్పారు. జగన్మోహన్ రెడ్డి కాలంలో ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తించారు, నిజమది, ప్రవర్తించినందుకే కదా ఆయన ఓడిపోయింది. ఆయన మీద ఉన్న వ్యతిరేకత, ఎమ్మెల్యేల మీద ఉన్న వ్యతిరేకత కలిసి డబుల్ ఇంజన్ అయి జగన్మోహన్ రెడ్డిని 11 సీట్లకు పరిమితం చేసింది. ఎన్నికల ఫలితాలు ఎందుకు వాస్తవం. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ వార్నింగ్ చేస్తున్నది ఏంటి, వైసీపీ ఎమ్మెల్యేలే ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేలకు ఆదర్శమయ్యారు అంటున్నారు. సో కేవలం తెలుగుదేశం ఎమ్మెల్యే గురించి ఆయన ప్రస్తావించడం లేదు, ఇది గమనించాల్సిన అంశం. తెలుగుదేశం మిత్రపక్షాలైన జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలకు కూడా కలుపుకొని
కూటమి ఎమ్మెల్యేలకు వైసీపీ ఎమ్మెల్యేల గత ప్రవర్తనే ఆదర్శమైంది అని చెప్తున్నారు. మరి వారికి పట్టిన రాజకీయ గతి కూటమి ఎమ్మెల్యేలకు పడుతుందని ఇది హెచ్చరించడం కాదా? చంద్రబాబు నాయుడు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ సహకరిస్తున్నాడు. కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం సహాయపడుతోంది. కానీ క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలు వ్యవహరిస్తున్న తీరును ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. అంటే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నరేంద్ర మోడీల త్రయం ఆంధ్రప్రదేశ్లో ప్రజల పేరును, ప్రజల పలుకుబడిని పొందుతుంటే, ప్రజల మద్దతును పొందుతుంటే కూటమి ఎమ్మెల్యేలు మాత్రం ప్రజలకు దూరం అయిపోతున్నారు. మరి దీని రాజకీయ ప్రభావం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ప్రశ్న. అంటే కూటమి ఎమ్మెల్యేలను అసహించుకొని కూటమి నాయకత్వాన్ని ఆదరిస్తారా? కూటమి ఎమ్మెల్యేలను నియంత్రించలేని నాయకత్వాన్ని కూడా ప్రశ్నిస్తారా అనేది పొలిటికల్ క్వశ్చన్గా భవిష్యత్తులో రాబోతుంది. అయితే కూటమి ఎమ్మెల్యేల పనితీరు ఏ స్థాయిలో ప్రజలు చీదరించుకుంటున్నారో ఏబిఎన్ రాధాకృష్ణ చాలా వివరంగా పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యేల అనుమతులు కావాలి. ఇది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న తీరు. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు పనులు మెరిట్ పైన ఆధారంగా ఆటోమేటిక్గా జరగాలి. కానీ ప్రజల వద్దకు పాలన కాదు, ఎమ్మెల్యేల వద్దకు పాలన వెళ్ళిపోయినట్టుగా కనబడుతుంది. అంటే ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలన్నా ప్రజలు ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఆంధ్రప్రదేశ్లో ఏర్పడితే నిజమే. మరి రాధాకృష్ణ అన్నట్లు ప్రజలు ఎలా జీర్ణించుకుంటారు? కూటమి ఎమ్మెల్యేల అగడాలు ఏ స్థాయికి చేరాయి ఆంధ్రప్రదేశ్లో అంటే రాధాకృష్ణ మాటల్లోనే చెప్తున్నాను. ఆస్తుల క్రయ విక్రయాలు జరగాలన్నా, అంటే ఎవరిదైనా పౌరుల సొంత ఆస్తిని అమ్మాలన్నా, కొనుక్కోవాలన్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళితే సబ్ రిజిస్ట్రార్ చెప్తున్నారట స్థానిక ఎమ్మెల్యేతో ఒక మాట చెప్పించుకోండి అని. ఇక రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే వెంచర్లు వేయాలంటే స్థానిక ఎమ్మెల్యేకు చెల్లించుకోవాల్సిందే కప్పం. ఆఖరికి ల్యాండ్ యూజ్ చేంజ్ అంటే అగ్రికల్చర్ ల్యాండ్ నాన్ అగ్రికల్చర్ ఇలా మారుతూ ఉంటారు. రెసిడెన్షియల్ జోన్లో లేని వాటిని కన్జర్వేషన్ జోన్ నుంచి రెసిడెన్షియల్ జోన్, ఇలా భూమి వినియోగ మార్పిడి జరగాలంటే ఖచ్చితంగా ఎమ్మెల్యేలకు ఇచ్చుకోవాల్సిందే. చివరకు ఇండ్లు, కార్యాలయాలకు మున్సిపల్ అనుమతులు రావాలన్నా కూడా స్థానిక ఎమ్మెల్యే సిఫారసు ఉండాల్సిందే. అంటే ప్రజా జీవితాన్ని ఎంతగా ఎమ్మెల్యేలు కలుషితం చేశారో రాధాకృష్ణ ఇచ్చిన ఈ ఉదాహరణలు చూస్తే భయమేస్తుంది. అంటే పౌరులు తమ కష్టార్జితాన్ని అమ్ముకోవాలన్నా, తన కష్టార్జితంతో కొనాలనుకున్నా, వ్యాపారులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు చేయాలన్నా, ఆఖరికి ఇండ్లకు మున్సిపల్ పర్మిషన్లు కూడా రొటీన్గా రావడం లేదు. ఆఫీసులకు కూడా నిర్మాణాలకు రొటీన్గా అనుమతులు రావడం లేదు. అన్నీ కూడా ఎమ్మెల్యేకు కప్పం కట్టినాకనే ఫైళ్ళు కదులుతున్నాయన్నది ఏబిఎన్ రాధాకృష్ణ విశ్లేషణ. దీని రాజకీయ ఫలితాలను కూడా ఏబిఎన్ రాధాకృష్ణ తన విశ్లేషణలో రేఖామాత్రంగా చెప్పారు. ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు కనుక ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయిలో ఎవరు అంచనా వేయలేరు. అందుకే రాధాకృష్ణ కూడా రేఖామాత్రంగా చెప్పారు, అంటే దాన్ని మెన్షన్ చేశారు. నియోజకవర్గాల్ని ఎమ్మెల్యేలు చెరపట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు చేసిన కృషి బూడిదలో పోసిన పన్నీర్ అవుతుంది. ఇవి రాధాకృష్ణ వ్యాఖ్యలు. అంటే చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి మంచి చేస్తూ పేరు తెచ్చుకుంటుంటే ఆయన పేరును కేవలం ఏడాది 12-15 నెలల్లోనే ఎమ్మెల్యేలు కాస్త దాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మార్చేస్తున్నారు అని. అంటే ఏ స్థాయిలో అవినీతి రాజ్యమేలుతోంది క్షేత్రస్థాయిలో అనటానికి ఇంతకు మించిన ఉదాహరణ ఇంకేమైనా ఉంటుందా? అయితే కూటమి ఎమ్మెల్యేలందరూ ఇలా ప్రవర్తిస్తున్నారని రాధాకృష్ణ అనడం లేదు, నేను అనడం లేదు. అందులో కూడా రాధాకృష్ణ చాలా ఇంట్రెస్టింగ్ డిమార్కేషన్ చెప్పారు. ఈ అవినీతి రాజ్యమేలుతున్న వారిలో ఎవరు ఎక్కువ చేస్తున్నారు అంటే
కొత్తగా ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్ళు, ఫస్ట్ టైం ఎమ్మెల్యేస్, వాళ్ళు చాలా ఉత్సాహవంతంగా ప్రజలకు సేవ చేయాలి. కానీ వాళ్ళే ఎక్కువగా ఈ రకంగా ప్రజల్ని నియోజకవర్గాలను చెరబడుతున్నారు, ప్రజల్ని ఇంత భారం అయిపోతున్నారు అన్నది రాధాకృష్ణ విశ్లేషణ. వాళ్ళతో పాటు రాజకీయ కుటుంబాల నుంచి వచ్చిన నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ లీడర్స్ అంటే పార్టీలోనూ పదవుల్లోనూ సీనియర్లుగా ఉన్నవారు వారి వృద్ధాప్యం వల్ల వారి పిల్లల్ని రాజకీయాల్లోకి దించుతున్నారు. వాళ్ళు కూడా చాలా అధికంగా ఈ అవినీతికి పాల్పడుతున్నారు అన్నది రాధాకృష్ణ విశ్లేషణ. ఇక ఆబ్వియస్గా నెక్స్ట్ క్వశ్చన్ వస్తుంది, కూటమి ఎమ్మెల్యేలు ఇలా ప్రవర్తిస్తుంటే చంద్రబాబు నాయుడుకు తెలియదా? తెలిసి కూడా ఆయన చర్యలు తీసుకోవడం లేదా? మరి చర్యలు తీసుకున్నా ఏం జరుగుతుంది అన్న ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలకు కూడా రాధాకృష్ణ తన విశ్లేషణలో వీకెండ్ కామెంట్ విత్ ఆర్కే అని ఏబిఎన్ టీవీలో వస్తుంది, కొత్త పలుకు అని ఆంధ్రజ్యోతిలో కూడా వస్తుంది. అందులో ఆయనే వివరించాడు. కూటమి ఎమ్మెల్యేల పోకడల గురించి ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం వస్తోంది. బరి తెగించిన ఎమ్మెల్యేలను ఆయన మందలిస్తున్నారు కూడా, హెచ్చరిస్తున్నారు కూడా. కానీ వారు తమ విధానాన్ని వైఖరిని మార్చుకోవడం లేదు. ఇలా అవినీతి పాల్పడుతున్నటువంటి ప్రజలకు పీడగా మారినటువంటి ఎమ్మెల్యేలను కట్టడి చేయడంలో చంద్రబాబు విఫలమవుతున్నాడు అన్నది ఏబిఎన్ రాధాకృష్ణ విమర్శ. ఈ అవినీతి గురించి కేవలము సాధారణ సూత్రీకరణలే చేయలేదు ఏబిఎన్ రాధాకృష్ణ, చాలా కొన్ని ఉదాహరణలకు కూడా పేర్కొన్నారు. ఇటీవల శ్రీశైలం ఎమ్మెల్యే అటవీ శాఖ అధికారులపై దాడి చేస్తే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అది నేరమైనా కేసు పెట్టారే తప్ప అరెస్టు చేయలేదు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఒక ఎమ్మెల్యే భర్త ఆగడాలు మితిమీరిపోతున్నాయి అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ ఉదాహరణలు ఇచ్చాడు. కానీ ఆయన ఉదాహరణ ఇవ్వండి అనంతపురం ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ను బుడ్డా ఫకీర్ అంటూ తీవ్రంగా వ్యాఖ్యలు చేశారు. ఆయనను మందలించారని వచ్చింది, కానీ ఏ చర్య పార్టీ తీసుకోలేదు. అది వాస్తవానికి తెలుగుదేశానికి రాజకీయంగా నష్టం కలిగించేదే. అయినా కూడా నాయకత్వం ఏమీ చేయలేని పరిస్థితి. ఇక ఇంకా విచిత్రం ఏంటంటే, ప్రభుత్వాలు చేయాల్సిన పనులు, ప్రజలకు రొటీన్గా జరగాల్సిన పనుల్లో ఎమ్మెల్యే అవినీతి కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేయాలన్నా తమ నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు సంతృప్తిపరచాలి, కూటమి ఎమ్మెల్యేలు. ఇది ఇంకా విచిత్రం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాల వల్లనే ఆ ఎమ్మెల్యేల రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది, కూటమి ప్రభుత్వ రాజకీయ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. కానీ చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే అమలు చేసే అభివృద్ధి కార్యక్రమాలు తమ నియోజకవర్గంలో అమలు చేయాలంటే ఎమ్మెల్యేలను సంతృప్తిపరచాలి. సంతృప్తిపరచకపోతే తమ నియోజకవర్గంలో తమ ప్రభుత్వమే చేసే అభివృద్ధి కార్యక్రమాలని కూటమి ఎమ్మెల్యేలే అడ్డుకుంటున్నారట. ఇదంతా విన్నప్పుడు సహజంగా వచ్చే అనుమానం ఏంటంటే, కూటమికి పూర్తి స్థాయి మెజారిటీ ఉంది. మెజారిటీ లేనప్పుడు ఎమ్మెల్యేలను కట్టడి చేయాలంటే ముఖ్యమంత్రులు కూడా కాస్త హెజిటేట్ చేయొచ్చు. పార్టీ మారుతారేమో, ప్రభుత్వాలే కూలిపోతాయేమో. చంద్రబాబు నాయుడుకు ప్రజలు అఖండ మెజారిటీ ఇచ్చారు, 164, 164 out of 175. అందుకే ఏబిఎన్ రాధాకృష్ణ అంటున్నాడు, ఒక 25 మంది ఎమ్మెల్యేల పైన చర్యలు తీసుకున్నా కూడా కూటమి ప్రభుత్వానికి ఏమీ కాదు. మరి చంద్రబాబు నాయుడు ఎందుకు మెతక వైఖరి అనుసరిస్తున్నాడో అర్థం కావడం లేదు. ఆయనకు సమాచారం లేకపోలేదు బరితెగిస్తున్న ఎమ్మెల్యేలు ఎవరని. కానీ చంద్రబాబు నాయుడు ఏమీ చేయడం లేదు. కేసీఆర్ జగన్లకు పట్టిన గతి కూడా తెలుసు. అయినా చంద్రబాబు నాయుడు ఎందుకు మెతక వైఖరి వహిస్తున్నారో అని ఏబిఎన్ రాధాకృష్ణ విస్మయాన్ని వ్యక్తం చేశాడు. దాంతోపాటు ఆయనకు సలహా కూడా ఇచ్చాడు ఎలా చేయాలో కూడా. రాధాకృష్ణ సలహా వింటే చంద్రబాబు నాయుడు పని సులభమవుతుంది. ఏమంటున్నాడు? ఏమీ లేదు, చాలా సింపుల్. బరి తెగించిన ఎమ్మెల్యేల లిస్టు జాబితా ఒకటి తయారు చేసుకొని అక్కడ ఆ వర్గాలు ఏ జిల్లాలో ఉంటే ఆ జిల్లా కలెక్టర్కు, ఎస్పీకి ఫోన్ చేసి, ఇంకో మా కూటమి ఎమ్మెల్యే అయినా
ఇతను బరితెగిస్తున్నాడు గనక ఇతను చెప్పే పనులు మీరు వినకండి, ఆ ఎమ్మెల్యే సదరు ఎమ్మెల్యే చెప్పిన పనులు చేయకండి అని గనక ఆదేశాలు వెళితే ఎమ్మెల్యేలంతా దారికొస్తారు. ఎందుకంటే వారు అధికారం అంటే చూసుకొని ఇలా వివరిస్తున్నారు కదా, ఒక్కసారి అధికారమే తన పని చేయనప్పుడు దారికి రారా అంటూ ఏబిఎన్ రాధాకృష్ణ ఒక ఆసక్తికరమైన సలహా కూడా చంద్రబాబు నాయుడుకి ఇస్తున్నాడు ఏం చేయాలని. కానీ మరి చంద్రబాబు నాయుడు ఈ చిన్న లాజిక్ ఎలా మర్చిపోయాడు? ఇది కూడా నాది కాదు ప్రశ్న, ఇది కూడా రాధాకృష్ణే ప్రశ్నించాడు, ఇంత సింపుల్ లాజిక్ ఎలా మర్చిపోయాడు అని. ఇక చంద్రబాబు నాయుడు చేతిలో లేని ఇంకో సలహా కూడా ఇచ్చారు. ఆ సలహా రాధాకృష్ణ ఇవ్వలేదు. రాధాకృష్ణకు ఒక కూటమి సీనియర్ ఎమ్మెల్యేనే చెప్పాడట. ఇది మరీ ఇంట్రెస్టింగ్. అమిత్ షా చాలా జాగ్రత్తగా వినాల్సిన సలహా ఇది, ఎందుకో మీకే అర్థమవుతుంది. గతంలో నక్సలైట్లు బలంగా ఉన్నప్పుడు శాసనసభ్యులు ఒళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేసేవారు, ఇంత అవినీతికి పాల్పడేవారు కాదు. నక్సలైట్లు ఇటీవల కాలంలో బలహీనపడడం వల్ల ఎమ్మెల్యేలు బరితెగించిపోతున్నారు. ఈ ఎమ్మెల్యేల పనితీరు చూస్తే మళ్ళీ నక్సలైట్లు బలపడితేనే ఆగుతుందేమో అని అనిపిస్తుందని ఒక సీనియర్ ఎమ్మెల్యే, కూటమికి చెందిన ప్రతిపక్ష కాదు, తనతో వాపోయారని చెప్పి కూడా రాధాకృష్ణ అంటున్నాడు. మరి అమిత్ షా వింటే ఏమవుతుందో చూడాలి. ఆంధ్రప్రదేశ్లో కూటమి ఎమ్మెల్యేల అవినీతి విశ్వరూపాన్ని చూస్తే ప్రజలు చీదరించుకోవడం కాదు, నాలాంటి విశ్లేషకులకు కూడా భయమేస్తోంది. మరి చంద్రబాబు నాయుడు గురించి రాధాకృష్ణ ఇంకా ఏమన్నాడో మీకు చెప్పితే ఆశ్చర్యం కూడా వేస్తుంది. వర్తమానంలో కేసీఆర్ జగన్లకు పట్టిన గతి గురించి కూడా వివరించారు. దాంతోపాటు మహాభారత ఉదాహరణ కూడా తీసుకొచ్చారు, చాలా ఆసక్తికరమైన ఉదాహరణ. ధృతరాష్ట్రునికి పట్టిన గతి పట్టకూడదని కూడా చంద్రబాబు నాయుడు హెచ్చరించాడు. ఎందుకంటే ధృతరాష్ట్రుడు మంచివాడే, కానీ పాండవులకు మేలు చేద్దామని కూడా అనుకున్నాడు, న్యాయం చేద్దామని కూడా అనుకున్నాడు, కానీ దుర్యోధను నివారించలేకపోయాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు కూడా ధృతరాష్ట్రుని పరిస్థితి రాకూడదు. ఆనాడు కౌరవులు మహాభారత యుద్ధములో అంతమైనట్లే ఇవాళ కూటమి ప్రభుత్వ పరిస్థితి కూడా రాకూడదు అని కూడా హెచ్చరిస్తున్నాడు. మామూలు హెచ్చరిక కాదు, ధృతరాష్ట్రుని ఉదాహరణ తీసుకురావడం, కౌరవుల పరిస్థితి చెప్పడం అంటే ఏ స్థాయిలో భయంకరంగా మారిపోయారు ప్రజాకంటకులుగా కూటమిలోని కొంతమంది ఎమ్మెల్యేలు అనేది ఏబిఎన్ రాధాకృష్ణ చేసిన విశ్లేషణ బట్టి మనకు అర్థమవుతుంది.